చాలామంది ప్రజలు నమ్మకం కలిగి యేసు ప్రభువు మీద నమ్మకం ఉంచి స్వస్థత పొందారు, చీకటి శక్తుల నుంచి విడుదల పొందారు, అప్పుల నుంచి విడుదల పొందారు, సమస్యల నుంచి విడుదల పొందారు, కోర్టు సమస్యల నుంచి విడుదల పొందారు, రకరకాలైన పరిస్థితుల నుంచి విడుదల పొందారు. అయితే కొంతమంది జీవితంలో యేసు ప్రభు నమ్ముకున్నా కూడా రోగాల నుంచి విడుదల లేదు, అప్పుల నుంచి విడుదల లేదు, చీకటి శక్తుల నుంచి విడుదల లేదు, సమాధానం లేని పరిస్థితుల్లో జీవిస్తున్న ప్రజలు చాలా వరకు కనిపిస్తూ ఉంటారు. అలాంటి వారి జీవితంలో విశ్వాసం ఉన్నదా అనంటే విశ్వాసం ఉన్నది, కానీ క్రియలు లేదు. క్రియలు కలిగిన విశ్వాసంతో ఒక మనిషి జీవించినట్లయితే తన జీవితంలో గొప్ప కార్యం చూస్తాడు. విశ్వాసం ఉంది నాకు, కానీ క్రియలు లేవు అంటే మాత్రం గొప్ప కార్యం ఆ మనిషి చూడలేడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వాక్యంలో చూసినట్లయితే, అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసమును నీకు కనపరుతుందని చెప్పును. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగున నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. వెద్దుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకుని కోరుచున్నావా? నా ప్రియమైన సహోదరులారా, క్రియలు లేనప్పుడు విశ్వాసం ఉంటే సరిపోదు. అది ఎలాంటిది? క్రియలు లేని విశ్వాసం ఎలాంటిది అంటే 26వ వాక్యం రాయబడింది, ప్రాణం లేని శరీరం ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం మృతము అని రాయబడింది. కనుక నా ప్రియ సహోదరులారా, ఒక మనిషి జీవితంలో నమ్మకం మాత్రమే కాదు, నమ్మకానికి తగిన క్రియలు కూడా ఉంటేనే ఆ మనిషి జీవితంలో విశేషమైన అద్భుత కార్యాలు జరుగుతాయి.